ఆస్తి హక్కుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హిందూ వివాహిత మహిళ సంతానం లేకుండా మరణించిన సందర్భంలో ఆమెకు తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్తకు ఎలాంటి హక్కు ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ ఆస్తి తిరిగి ఆమె తండ్రి తరఫు చట్టబద్ధ వారసులకు చెందుతుందని పేర్కొంది. హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 15(2)A ఇదే విషయాన్ని చెబుతోందని తెలిపింది. గిఫ్ట్ డీడ్ రద్దు కారణంగా నెలకొన్న వివాదంపై జాయింట్ కలెక్టర్ పరస్పరం విరుద్ధ ఆదేశాలు ఇవ్వగా దీన్ని పరిష్కరిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే అనకాపల్లి జిల్లా పాయకారావుపేట మండలం పెంటకోట గ్రామానికి చెందిన చిక్కాల వెంకయ్యమ్మకు 1.50 ఎకరాల భూమి ఉంది. ఆమె తన మొదటి మనవరాలు శ్రీవిరితకు ఆ భూమిని 2002లో గిఫ్ట్ డీడ్గా ఇచ్చారు. శ్రీవిరిత పేరు రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదైంది. అయితే శ్రీవిరిత 2005లో సంతానం లేకుండా అకాల మరణం చెందారు. దీంతో నాయనమ్మ వెంకయ్యమ్మ 2007లో ఆ గిఫ్ట్ డీడ్ను రద్దు చేసి 2011లో అదే భూమిని తన రెండో మనవరాలైన దేవికా మానసకు గిఫ్ట్గా రాశారు. ఈ క్రమంలోనే రికార్డుల్లో దేవిక పేరు చేర్చాలని నర్సీపట్నం ఆర్డీఓ 2017లో ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ శ్రీవిరిత భర్త శ్రీరామదొర అనకాపల్లి జాయింట్ కలెక్టర్ వద్ద రివ్యూ పిటిషన్ వేశారు. విచారించిన జేసీ ఒకసారి ఇచ్చిన గిఫ్ట్ డీడ్ను రద్దు చేయలేరని శ్రీరామదొరకు అనుకూలంగా 2023లో ఉత్తర్వులిచ్చారు. జేసీ ఉత్తర్వులను సవాల్ చేస్తూ దేవికా మానస హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం హిందూ వారసత్వ చట్టం ప్రకారం శ్రీవిరితకు తల్లిదండ్రుల వైపు నుంచి సంక్రమించిన ఆస్తిపై ఆమె భర్త శ్రీరామదొరకు హక్కుండదని స్పష్టం చేసింది. అంతేకాకుండా గిఫ్ట్ డీడ్ రద్దును సవాల్ చేసే హక్కు శ్రీవిరితకు మాత్రమే ఉంటుందని, ఆమె భర్తకు ఆ హక్కు లేదని పేర్కొంది. ఈ క్రమంలోనే జేసీ ఉత్తర్వులను రద్దు చేస్తూ దేవికా మానస పేరును రెవెన్యూ రికార్డుల్లో చేర్చాలని పాయకరావుపేట తహసీల్దార్ను హైకోర్టు ఆదేశించింది.